ప్రో కబడ్డీ సీజన్ 12 లో వైజాగ్ లెగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. జైపూర్ లెగ్ లో కూడా ఫస్ట్ 2 days అయితే కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిన తర్వాత టాప్ 5 డిఫెండర్స్ ఎవరు ఉన్నారు ఈ వీడియోలో అయితే చూద్దాం. సో September 14 ప్రో కబడ్డీ మ్యాచ్ అయితే లేవు బికాస్ ఆఫ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కాబట్టి పీకేఎల్ కి ఒక చిన్న గ్యాప్ అయితే ఇచ్చిల్లని చెప్పొచ్చు వన్ డే. సో ఫస్ట్ ప్లేస్ లో పునేరి పల్టన్ రైట్ కార్నర్ డిఫెండర్ అయిన గౌరవ్ ఖాత్రి అయితే ఉన్నాడు. 7 మ్యాచ్ ఆడితే 26 టాకిల్ పాయింట్స్ అయితే వేసిండని చెప్పొచ్చు ఇతను. ఇక సెకండ్ ప్లేస్ లో యూపీ యోధ కెప్టెన్ అయిన సుమిత్ సాంగ్వన్ అయితే ఉన్నాడు. లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ 5 మ్యాచ్ ఆడితే 19 టాకిల్ పాయింట్స్ అయితే వేసిండు ఇతను. థర్డ్ ప్లేస్ కి గట్టి పోటీ ఉందని చెప్పొచ్చు. ఇక్కడ 3 డిఫెండర్స్ అయితే ఉన్నారు. థర్డ్ ప్లేస్ లో బెంగళూరు బుల్స్ న్యూ లెఫ్ట్ కార్నర్ సెన్సేషన్ అయిన దీపక్ అయితే ఉన్నాడు. సో ఫస్ట్ సీజన్ లో అంకుష్ రాత్ లాంటి బెస్ట్ డిఫెండర్ ని రీప్లేస్ చేస్తూ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. సో ఇతను 5 మ్యాచ్ ఆడితే 17 టాకిల్ పాయింట్స్ అయితే వేసిండు. ఇందులో 2 ఐఫైస్ కూడా ఉన్నాయి. ఇక నెంబర్ 4 లో చూసుకుంటే విశాల్ భరద్వాజ్ అయితే ఉన్నాడు. లాస్ట్ సీజన్ లో అన్సోల్డ్ గా ఉన్నాడు. ఈ సీజన్ లో కంబ్యాక్ చేస్తూ చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. పునేరి పల్టన్ లెఫ్ట్ కార్నర్ లో 7 మ్యాచ్ ఆడితే ఇతనికి కూడా 17 టాకిల్ పాయింట్స్ ఉన్నాయి. కానీ 4th ప్లేస్ లో ఎందుకు పెట్టినామంటే ఇతను 2 ఐఫై చేసినప్పటికీ 7 మ్యాచెస్ ఆడిండు. దీపక్ కన్నా 2 మ్యాచ్ ఎక్కువ ఆడిండు కాబట్టి 4th ప్లేస్ లో ఉన్నాడు ఇతను. ఇక నెంబర్ 5 లో మరొక పునేరి పల్టన్ డిఫెండర్ అయిన లెఫ్ట్ కవర్ డిఫెండర్ గుర్దీప్ సాంగ్వాన్ అయితే ఉన్నాడు. ఇక్కడ ఇతను కూడా 17 మ్యాచ్ ఆడి 17 టాకిల్ పాయింట్స్ అయితే వేసి 2 ప్లేస్ లో ఎందుకు ఉన్నాడు అంటే ఇతను ఒక ఐఫై అయితే వేసిండు దీపక్ అండ్ విశాల్ భరద్వాజ్ తో కంపేర్ చేస్తూ. ఈ లిస్ట్ లో ముగ్గురు పునేరి పల్టన్ డిఫెండర్స్ అయితే చూసుకోవచ్చు. సో వాళ్ళు అందరికన్నా ఎక్కువ మ్యాచ్ ఆడేళ్ళు 7 మ్యాచ్ ఆడేళ్ళు కాబట్టి ఆ డిఫరెన్స్ అయితే ఉంటది. సో ఈ 5 డిఫెండర్స్ లో ఎవరు ఆరెంజ్ ఆంబాయాన్ని సొంతం చేసుకుంటారు అనుకుంటున్నారు పీకేఎల్ సీజన్ 12 లో కింద కామెంట్లు అయితే చెప్పండి. ఈ 5 డిఫెండర్స్ కాకుండా ఎవరైనా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందా ఆరెంజ్ ఆంబాయ్ బెస్ట్ డిఫెండర్ కోసం? అది కూడా కింద కామెంట్ చేయండి. అలాగే తెలుగు ప్రో కబడ్డీ అండ్ క్రికెట్ వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి.